సో పెళ్ళికి ముందు సెక్స్ మీద అవగాహన ఉండాలంటారా లేదా? సో నన్ను అడిగితే పెళ్ళికి ముందు సెక్స్ మీద అవగాహన ఉండాలండి. ఈ అవగాహన అనేది లేకపోవడం వల్ల యంగ్ చిల్డ్రన్లో, అంటే పెళ్ళి కాక ముందే టీనేజర్స్ కానీ లేదా ఎర్లీ 20s పిల్లలు కానీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాము. సో ఈ సేఫ్టీ మెథడ్స్ వాడకపోవడం తెలియక వాడట్లేదండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అన్వాంటెడ్ డిజీజెస్ కూడా, సెక్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయండి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా చూస్తున్నాం. సో అవగాహన ఉంటే ఈ ప్రాబ్లం ఎదుర్కోవచ్చండి. ఎందుకంటే మనం 100%గా పెళ్ళికి ముందు సెక్స్ అనేది ప్రివెంట్ చేయలేము, అవాయిడ్ చేయలేము. కాబట్టి వీ కెనాట్ రెస్ట్రిక్ట్ 100%. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అవగాహన ఉంటే అట్లీస్ట్ సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ జరుగుతాయండి. సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అంటే కరెక్ట్గా కాండమ్స్ వాడుకోవడము, అసలు సెక్స్ అంటే ఏంటి, సెక్స్ చేసినప్పుడు ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, మనము ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది అవగాహన ఉంటుందండి. సో కాండమ్స్ వాడుకోవాలని ఈ మధ్య పెళ్ళికి ముందు అందరికి కూడా అవేర్నెస్ ఉంది అండి. కానీ కాండమ్స్ కరెక్ట్గా ఎలా వాడుకోవాలి, కొన్ని ఇన్ఫెక్షన్స్ కాండమ్స్ వాడినా కూడా వచ్చే రిస్క్ ఉంటుంది, వాటిని ఎలా కనిపెట్టడం, ఇలాంటివన్నీ వీటి మీద అవగాహన ఉండాలండి. సో ఈ అవగాహన ఎలా తెలియపరచాలి అంటే కాలేజెస్లో కానీ ఇట్లా ఆన్లైన్ బ్లాగ్స్లో కానీ ఈ సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ మీద చాలా వీడియోస్ జరుగుతూ ఉంటాయండి. సో బేసిక్గా సింపుల్ రూల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు లేదా ఇన్ఫెక్షన్ తెలియని పార్ట్నర్, ఫస్ట్ టైం పార్ట్నర్, ఇలాంటి సిచ్యువేషన్లో కాండమ్స్ వాడుకోవడం మ్యాండేటరీ అండి. ఎవ్రీ సింగిల్ టైం కాండమ్ వాడుకోవాలండి. ఇదే కాకుండా రిపీటెడ్గా సపోజ్ మ్యారేజ్ ముందు ఒక పార్ట్నర్ ఉండొచ్చు, మ్యారేజ్ ఆ తర్వాత వేరే పార్ట్నర్ ఉండొచ్చు. ఇలాంటప్పుడు వేరే పార్ట్నర్కి ఎక్స్పోజర్ జరిగినప్పుడు ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందండి. అంటే గర్భసంచి ఎంట్రన్స్ దగ్గర సర్విక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో క్యాన్సర్ ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాండమ్స్ వాడితే ఆ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఉంటుందండి. సో ఎవ్రీబడి బిఫోర్ మ్యారేజ్ అయినా ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు కాండమ్స్ వాడుకోవాలండి. సో బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ పార్ట్నర్, తెలియని పార్ట్నర్, న్యూ పార్ట్నర్, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీ షుడ్ గెట్ ద స్క్రీనింగ్ డన్ అండి. సో ఎవరైనా అన్వాంటెడ్ సెక్స్ బై ఛాన్స్ ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ అయ్యింది అంటే, లేదా రేప్ విక్టిమ్స్ కానీ మొలెస్ట్ అయిన విక్టిమ్స్ కానీ ఇలాంటి వాళ్ళలో చూస్తుంటామండి. వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చేయాలి, మీ స్క్రీనింగ్ ప్యానల్ చేయించుకోవాలి. అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ అయ్యారా అనేది, ఇన్ఫెక్షన్కి రాకముందే కొన్ని ప్రొఫైలాక్టిక్గా మెడిసిన్స్ వాడుకోవచ్చు అండి. ప్లస్ ప్రెగ్నెన్సీకి ఎమర్జెన్సీ మెథడ్స్ ఉంటాయి. సో ఇంటర్కోర్స్ అయిన వెంటనే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అయిందండి, మాకు ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా ట్రీట్మెంట్ కావాలి అని ఇమ్మీడియట్గా 3 రోజుల లోపలే వస్తే ట్రీట్మెంట్ కూడా చేయొచ్చండి. సో వీటన్నిటి వల్ల ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మ్యారేజ్ ముందైనా కూడా కొన్నిసార్లు ఆల్కహాల్ మత్తులో, కొన్నిసార్లు తెలియని పరిస్థితుల్లో లేదా రేప్ కానీ మొలెస్టేషన్స్ కానీ చాలా చూస్తుంటాము. వితిన్ 3 days వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అయితే ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రెగ్నెన్సీ రాకుండా కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చండి. సో వీటి మీద అవగాహన ఉంటేనే వాళ్ళు అప్రోచ్ అవ్వగలుగుతారు. సో ప్రీ మ్యారిటల్ అంటే పెళ్ళికి ముందే సెక్స్ మీద అవగాహన ఉండడం మంచిదేనండి. ఇన్ఫెక్షన్స్ గురించి, క్యాన్సర్ గురించి, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కంప్లీట్గా జాగ్రత్తలు తీసుకోవచ్చు.